IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది. ఏపీలో 5 జిల్లాలు, తెలంగాణలో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది IMD. ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది IMD. ఇక ఏపీలో వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, ఏ జిల్లాలకు ఈ వాన ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది? అలాగే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కదా, ఓవరాల్ గా అప్డేట్స్? రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కోస్టుకు అత్యంత దగ్గరగా అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారే క్రమంలో ఈ వర్షాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేశారు. ఈ వరదలకు సంబంధించి ఏదైతే ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 12 నుంచి 19 సెంటీమీటర్లకు పైగా చాలా చోట్ల కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏలూరు, అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా ఈ వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత సైతం కూడా సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి అక్కడ అందుతున్న సహాయక చర్యల మీద ఆయా జిల్లా కలెక్టర్లు కూడా సంప్రదించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టరు అలాగే మండల కేంద్రాల్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ వర్షపు నీరు ఉండకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే 24 గంటలు కూడా ప్రజలకు ఏ సహాయం కావాలన్నా కానీ అందుబాటులో ఉండే విధంగా అన్ని మండల కేంద్రాలు అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సైతం కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడికి ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు కలిగినట్లయితే కనుక వారు నేరుగా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే తక్షణ సహాయం అందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఈ ఏదైతే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఇది బలపడుతున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 3 రోజుల పాటు వరకు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. నిన్నటి నుంచి కూడా ఎడతెరపి లేకుండా ఈ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. నిన్న ఈ అల్పపీడనం ఏదైతే మధ్య బంగాళాఖాతం అలాగే దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా ఏర్పడింది. ఇది మరింత బలపడుతూ ఇటు ఒరిస్సా అలాగే ఆంధ్ర కోస్టుకు అత్యంత సమీపంగా వస్తుంది. రాగల 24 గంటల్లో సైతం కూడా ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి సూచనలు జారీ చేసింది. అయితే ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాల కారణంగా ఈ వాగులు వంకలు అనేవి ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. వాళ్ళు కనీస సౌకర్యాలు అంటే ఏదైనా నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకోవాలన్నా కూడా గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంతలా ఈ వరద ఉధృతి అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఏజెన్సీలో దాదాపుగా 19 సెంటీమీటర్లకు పైగా అయితే వర్షపాతాలు అనేవి నమోదయ్యాయి. ఇక ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు ఏలూరు జిల్లా అలాగే అనకాపల్లి, గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టయితే కనుక అత్యధికంగా వర్షపాతాలు అనేవి 19 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యాయి. మిగిలిన ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు అనేవి నమోదవడం నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సురక్షిత కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఏదైతే పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు కూడా
ఇదే పరిస్థితి కొనసాగనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే గాలుల వేగం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా చాలా అప్రమత్తత వ్యవహరించవలసి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ పెంకుటిల్లు కానీ ఇలా పూరి గుడిసెలు లాంటివి, అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వర్ష ప్రభావంతో కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే అలాంటి చోట్ల ఎవరైనా ప్రజలు ఉన్నట్లయితే కనుక వారు సైతం కూడా పునరావాస కేంద్రాలు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్తూ ఉన్నారు. ఇక తీరం వెంబడి చూసుకున్నట్లయితే కనుక గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా అలలు కొన్ని సెంటీమీటర్ల వరకు కూడా ఎగసిపడుతున్నాయి. సముద్రం సైతం కూడా కొంచెం ముందుకు చొచ్చుకు వస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు సైతం కూడా వెళ్లాలని చెప్తూ ఉన్నారు. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షపాతాలు నమోదవుతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క ప్రాణాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలతో పాటు పునరావాస కేంద్రాలకు కూడా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఓకే జార్జ్.